హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాని టాక్స్. ఈరోజు వచ్చి మనం ఒక కమర్షియల్ వెహికల్ మనకి ఏమేమి మెయింటెనెన్స్ ఉంటుంది, డ్రైవర్, డీజిల్, టైం టు టైం సర్వీసింగ్ కాకుండా మనం మంత్లీ ఏమేమి అనేది మెయింటైన్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. మనకు ఒక వెహికల్ రోడ్ పైన తిరగాలంటే మనకు ఫస్ట్ వచ్చేసి మెయిన్గా రోడ్ ట్యాక్స్ అనేది టైం టు టైం చెక్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి మనకి ఎఫ్సి అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ చూసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనం ఏదో ఒకటి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి. ఈ మూడు అయిపోయినాక మనం పొల్యూషన్ చెకప్ అనేది చేయించుకోవాలి. గూగుల్‌కెళ్ళి కమర్షియల్ ట్యాక్స్ పేమెంట్ అని క్లిక్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుద్ది. ఈ వెబ్‌సైట్‌లో మన వెహికల్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, చాసిస్ నెంబర్ క్లిక్ చేసినాక మనకు ట్యాక్స్ అనేది ఏ ప్యాకేజ్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే క్వార్టర్లీ సెలెక్ట్ చేసుకున్నాను. క్వార్టర్లీ సెలెక్ట్ చేసుకున్నాక మన గెట్ డీటెయిల్స్ కొడితే మనకి ట్యాక్స్ అనేది ఎంత ఉందో చూపిస్తుంది. దాని తర్వాత మనకి సంబంధించిన ఫోన్ నెంబర్ అనేది ఇచ్చి ప్రొసీడ్ క్లిక్ చేస్తే మనకు ఫర్దర్ పేమెంట్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంటది. సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్‌లో మనకి యూపీఐ, బ్యాంకింగా, వాలెటా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పేమెంట్ ప్రొసీడ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఫోన్‌పే అనేది వెళ్తుంది. వెళ్ళి మనం మన పిన్ అనేది ఎంటర్ చేస్తే మనకి పేమెంట్ అనేది అయిపోతుంది. సో, పేమెంట్ అయిపోయినాక మళ్ళా ఈ వెబ్‌సైట్‌కి అనేది ఆటో డైరెక్ట్ అయ్యి మన రిసిప్ట్ అనేది చూపిస్తుంది. సో, ఆ రిసిప్ట్ స్క్రీన్‌షాట్ తీసుకున్నా పర్లేదు. లేదంటే అప్లికేషన్ నెంబర్‌ని మనం ఎప్పుడన్నా మన అఫీషియల్ వెబ్‌సైట్‌లో క్లిక్ చేసుకున్నా మనకి ఎప్పటివరకు వ్యాలిడిటీ అనేది చూపిస్తుంది. లేదు అనుకుంటే మనము మన దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి మన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, చేసేసి నెంబర్ ఇస్తే వాళ్ళొక ₹50 ఏమో చార్జ్ చేసి మనకి ట్యాక్స్ పేమెంట్ అనేది చేసి మనకి ఎమ్మటే రిసిప్ట్ అనేది ఇస్తుర్రు. సో, ఇట్లా మనం ఈజీగా కావాలనుకుంటే మన ఫోన్‌లోనే చేసుకోవచ్చు. లేదు అని మనం లేట్ చేస్తుంటే మనకి పెనాల్టీ అనేది పడుతుంటది. సో, మనం టైమ్ టు టైమ్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.